నుంచి ఏ ప్రమాదం వస్తుందో మాకు తెలియని పరిస్థితుల్లో ఉన్నాం. అయినా ఇటువంటి మూర్ఖుల మధ్య, శత్రువుల మధ్య, మానవ మృగముల మధ్య మేము సంచరిస్తుంటే మమ్మలను కాచి, కాపాడి సహాయం చేస్తున్నావా ప్రభువా! నీకు స్తోత్రాలు. మేము నీతిమంతులము కాదు కానీ, నీ కృపను బట్టియే బ్రతుకుచున్నాం. అందుని బట్టి నీకు స్తోత్రాలు. ముట్టుకొని పాదాలకు వందనములు చెల్లించుకుంటూ, యోబు గ్రంథం 11వ అధ్యాయం ధ్యానంలోనికి వెళ్తుండగా, మీరు మాతో మాట్లాడండి. ఈ 20 నిమిషాలు మీరు మాతో మాట్లాడుదురని, మాకు సహాయం చేద్దురని, మీ యొక్క ఆలోచన, తలంపులు మాకు తెలియచేద్దురని సహాయమును కోరుకుంటూ రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి సహాయమును కోరుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మట్టుకు 11వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుందాం. చూడండి, నేను చదువుతాను. బైబిల్లో ఉన్నవారు కూడా తెరిచి చూడండి. అప్పుడు నయమతీయుడైన జోఫరు ఇలాగున ప్రత్యుత్తరం ఇచ్చాను. ఇది 3వ స్నేహితుడి యొక్క జవాబు. ఇద్దరు స్నేహితుల యొక్క సంభాషణ, లేక ఇద్దరు స్నేహితుల యొక్క మాటలు అయిపోయింది. ఇప్పుడు 3వ స్నేహితుడు అంటున్న మాటలు ఇవి. ఎవరు అంటే జోఫరు అంటున్నాడు, ప్రత్యుత్తరం ఇస్తున్నాడు. ఏమని? ప్రవాహముగా బయలు వెళ్ళు మాటలు ప్రత్యుత్తరము చెప్పవలెనను గదా. వదురుబోతు వ్యాజ్యము న్యాయమని ఎంచుదగునా. నీ ప్రగల్భములను విను మనుష్యులు మౌనముగా నుండువలెనా. ఎవడును నిన్ను అపహసింపకుండానే నీవు హాస్యము చేయుదువా. నా ఉపదేశము నిర్దోషమనియు దేవా, నీ దృష్టికి నేను పవిత్రుడననియు నీవనుచున్నావే. దేవుడు నీతో మాట్లాడిన మేలు, ఆయనే నీతో వాదించిన మేలు, ఆయనే జ్ఞాన రహస్యములను నీకు తెలియజేసిన మేలు. అప్పుడు జ్ఞానము నీ విమోచనకు మించినదని నీవు తెలుసుకొందువు. నీ దోషములలో అధిక భాగము దేవుడు మరచిపోయి ఉన్నాడని తెలుసుకొనుము. దేవుని గుడాంశములను నీవు తెలుసుకొనగలవా? సర్వశక్తుడగు దేవుణ్ణి గూర్చి నీకు పూర్ణ జ్ఞానము కలుగునా. అది ఆకాశ వీధి అంత ఉన్నతమైనది. నీవేమి చేయుదువు? పాతాళము కంటే లోతుగానున్నది. నీవి ఏమి ఎరుగుదువు? దాని పరిమాణమును భూమి కంటే అధికమైనది, దాని వెడల్పు సముద్రము కంటే అధికమైనది. ఆయన సంచారము చేయుచు ఒకని చెరలో వేసి వ్యాజ్యమాడ పిలిచినప్పుడు ఆయన నడ్డగింపగలవాడు ఎవడు? పనికి మాలిన వారు ఎవరో ఆయనే ఎరుగును గదా. పరిశీలన చెయ్యకయే పాపము ఎక్కడ జరుగుతున్నదో ఆయన తెలుసుకొనును గదా. అయితే అడవి గాడిద పిల్ల నరుడై పుట్టిన నాటికి గాని బుద్ధిహీనుడు వివేకి కాడు. నీవు నీ మనస్సును తిన్నగా నిలిపిన ఎడల, నీ చేతులు ఆయన వైపు చాపిన ఎడల, పాపము నీ చేతులలో నుండుట చూచి నీవు దాన్ని విడిచిన ఎడల, నీ గుడారములో నుండి దుర్మార్గతలు నీవు కొట్టివేసిన ఎడల, నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించెదవు. నిర్భయుడవై నీవు స్థిరపడి ఉందువు. నిశ్చయముగా నీ దుర్దశను నీవు మరచెదవు. దాటిపోయిన పారు నీటిని జ్ఞాపకం చేసుకున్నట్లు నీవు దాన్ని జ్ఞాపకం చేసుకొనెదవు. అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును. చీకటి కమ్మినను అది అరుణోదయము వలె కాంతిగా నుండును. నమ్మకమునకు ఆస్పాదము కలుగును గనుక నీవు ధైర్యముగా ఉండుము. నీ ఇంటిని నీవు పరిశోధించి సురక్షితముగా పండుకొనుము. ఎవరి భయము లేకుండా నీవు పండుకొందువు. అనేకులు నీతో విన్నపములు చేసెదరు. దుష్టుల కనుచూపు క్షీణించిపోవును. వారిని ఆశ్రయమేమీ ఉండదు. ప్రాణము ఎప్పుడు విడిచెదమో అని